చేరుకున్నా. మీకు అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. మీరు దేవుని సన్నిధిలో గడిపే ప్రతి క్షణము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని సేవకులుగా నా ప్రార్థన. పరిశుద్ధమైన గ్రంథము నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు మనం చదువుకున్నాం. Philippians chapter 2 verses 1 to 5. 5వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఇంతవరకు జరిగిన ఆరాధనలో తోడుగుండి నడిపించారు. మీ వాక్యంలో అడుగు పెడుతుండగా మాతో మీరు మాట్లాడమని క్రీస్తునామని వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మన యొక్క వాక్య అంశం గడిచిన వారంలో మనం చూసుకున్నాం. పార్ట్ 1 చూసాం. ఏంటని చెప్పండి. గడిచిన వారంలో లెట్స్ హ్యావ్ దీస్ మైండ్స్, ఈ ఆలోచనలను లేదా ఈ మనస్సులను కలిగి ఉన్నాం. పార్ట్ 1 చూసాం. ఈరోజు పార్ట్ 2 లెట్స్ హ్యావ్ దీస్ మైండ్స్, ఈ ఆలోచనలు కలిగి ఉన్నాం. పార్ట్ 2 చూస్తాం. 5వ వచనాన్ని మనం చదివినప్పుడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. మనస్సు అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది. అది ఏ మనస్సు, ఎలాంటి మనస్సు అన్నది తర్వాత ప్రశ్న. కానీ మనస్సు మాత్రం ప్రతి వ్యక్తికి ఉంటుంది. కానీ ఒక క్రైస్తవుడు నేర్చుకోవలసింది ఏమిటి అంటే, ఎవరి మనస్సును కలిగి ఉన్నాడట? దేవునికి కలిగిన మనస్సు, ప్రభువైన యేసుక్రీస్తుకు కలిగిన మనస్సును మీరు కూడా కలిగి ఉండండి. అదేంటి పాస్టర్ గారు, మాకు ఒక మనస్సు ఉంది, మా మనస్సు మాకుంది కదా అంటే, మీ మనస్సు చాలాసార్లు దేవునికి ఇష్టకరమో కాదో తెలియదు. కొన్నిసార్లు మన మనస్సు మనకి ఇష్టకరంగానే ఉంటుంది, కానీ అది దేవునికి ఇష్టకరమో కాదు. అందుకనే పౌలు భక్తుడు అక్కడ రాస్తూ అంటున్నది ఏంటంటే, మీకుంది మనస్సు, మీరు మనుషులే, మనస్సు ఉంది, కానీ అది కాదు దేవుడు కోరుకునేది. మరి ఏంటి అంటే, యేసయ్య మనస్సును మీరు కలిగి ఉండండి. హ్యావ్ ద మైండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తు యొక్క, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మనస్సును మీరు కలిగి ఉండండి అని. మానవ జీవితంలో మనం ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఆయా పరిస్థితులు, ఆయా సందర్భాలను బట్టి మన మనసు ఏమవుతుందట? మారుతూ ఉంటుంది. కానీ దేవుని నమ్మిన బిడ్డ ఎలాంటి మనస్సును కలిగి ఉండాలో పోయినసారి 3 విషయాలు మనం చూసాం కదా. ఈ ఆదివారం కూడా, ఈ రోజు కూడా ఇంకొక 3 విషయాలు మనం చూద్దాం. జాగ్రత్తగా గమనించండి. మొదటిది చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. 14వ వచనం అయిపోయిందా? నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరు కూడా ఎలాగుండాలి? మనం పరిశుద్ధులై ఉండాలి అంటే మనం చేసే క్రియల, మన మనస్సు కూడా ఎప్పుడు పరిశుద్ధమైనవి చేస్తాం. మన మనస్సు పరిశుద్ధంగా ఉంటే మన క్రియలు కూడా ఎలాగుంటాయట? బికాజ్ ఐఎమ్ హోలీ యు బీ హోలీ. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవుణ్ణి ఆరాధించే బిడ్డలు కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉంటున్నా నేర్చుకోవాలి.
లోకంలో అన్ని విధాలుగా బ్రతకడం కష్టమే, కానీ ఇది చాలా సులువే, కానీ ఇది మాత్రం చాలా కష్టం. ఎలాగుండటం? పరిశుద్ధంగా ఉండటం చాలా కష్టమైన పని. సులువైన పని ఎవడైనా చేస్తాడు, అంతేనా? కష్టమైన పనే చేయాలి. సులువైన పని చేయటం పెద్ద సమస్య ఏమి కాదు. అతను వ్యక్తి కొట్టాడంటే నువ్వు కొడుకుని కొట్టావు అంటే అది పెద్ద కష్టమేమి. అవతల వ్యక్తి కొట్టాడు, నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రశాంతంగా ఉండాలి అంటేనే కష్టం. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యములు దేవుడు చెబుతున్నది ఏంటంటే, నేను పరిశుద్ధులను, మీరు కూడా పరిశుద్ధులై. యేసయ్య అక్కడ అడుగుతున్నది నిజంగా మనం ప్రయత్నం చేస్తే కష్టమే కాదు. నేను ధనవంతుడైనా మీరు కూడా ధనవంతులై ఉన్నది అన్నాడా? నేను చదువుకున్న వాడిని మీరు చదువుకున్న వాళ్ళ ఇల్లుడి అన్నాడా? అన్నాడా? మరేమన్నాడట? నేను పరిశుద్ధులను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉన్నది. దీనికి ఏమైనా ఖర్చు అవుతుందా? ఖర్చు అవుతుందా? ఆయన చదువుకున్నవాడు మనం కూడా చదువుకునే వాళ్ళంటే ఖర్చు అవుతుంది. ఆయన ధనవంతుడు, మనల్ని కూడా ధనవంతుడిలాగా ఉండమన్నాలంటే ఖర్చు అవుతుంది. ధనవంతుడు ఎందుకంటే ధనం సంపాదించాలంటే కష్టం. కానీ సింపుల్, ఆయన చెప్పింది ఏంటంటే నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉన్నాడు. దీనికి ఏమైనా ఖర్చు అవుతుందా? కానీ ఇది కూడా చేయలేకపోతున్నాం. ఏమి చేయలేకున్నా మరి ఎలా క్రైస్తవుడు? బైబిల్ చదువు అంటే తెలుగు బైబిల్ ఇచ్చిన చదువులు, ఇంగ్లీష్ బైబిల్ ఇచ్చిన చదువులు, గ్రీక్ బైబిల్ ఇచ్చిన చదువులు, హీబ్రూ బైబిల్ ఇచ్చిన చదువులు, హిందీ బైబిల్ ఇచ్చిన చదువులు, ఏ భాషలోనే చదువులేవు. నువ్వు చదువుకున్నవాడు అంటే ఎలా అంటున్నా? సింపుల్. మొట్టమొదట ప్రభువు ఒక విశ్వాసి నుంచి కోరుకునేది ఏమిటి అంటే మీరు పరిశుద్ధంగా. అసలు దేవుడు మనలను రక్షించింది ఎందుకు? దేవుడు మన దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నాడు? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండటానికి పిలువలేదు. ఎందుకు పిలిచెను? నీవు బాగా ధనవంతుడిగా ఉండాలని, బాగా చదువుకున్నవాడిగా, బాగా జ్ఞానవంతుడిగా, బాగా పలుకుబడి ఉన్నవాడిగా దానికి కాదట దేవుడు పిలిచి. అవి ఈ లోకంలో ఘనతలు తీసుకొస్తాయి నీకు కదండి. ఈ లోకంలో నీకు ఇవన్నీ ఘనతలు తీసుకొస్తాయి. దేవుడు కోరుకున్న పరిశుద్ధ జీవితము, అది లేకుండా నీవు ఎన్ని సంపాదిస్తే ఎవరికి కావాలి అంటున్నా. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, బాగా సంపాదించాడు. ఏమంటున్నాడు? తన ప్రాణంతో నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. కానీ అప్పుడే ఒక స్వరం వినబడిందట. ఈయన చెప్పిన మరుక్షణమే ఒక స్వరం వినబడిందట. యు ఫూల్, tonight I am going to ask you what life. మూర్ఖుడా, ఈ సంపాదించినంత ఎవరికి ఇస్తావయ్యా? ఈ రాత్రే నేను నీ ప్రాణాన్ని. చాలా మంది అంతే. లోపల మంచి పేరు రావాలంటే బాగా సంపాదించాలి కదా. ఒక తప్పుడు ఆలోచన మనిషిలోని సాతానుని పెట్టేశాడు. డబ్బు ఉంటేనే కానీ డబ్బు లేకపోతే నీకు గౌరవము అవుతుంది. అలాంటి తప్పుడు ఆలోచన పెట్టేసరికి మనుషులు ఏమవుతున్నారంటే పేడత్రోవలోనికి వెళ్ళిపోయి తప్పుడు పనులు చేసి విపరీతంగా సంపాదించి దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మొదటి పాయింట్ ఏమిటి అంటే లెట్స్ హ్యావ్ ఏ హోలీ మైండ్. లెట్స్ హ్యావ్ ఏ హోలీ మైండ్. ఎలాంటి మనస్సును మనం కలిగి ఉండాలట? పరిశుద్ధమైన మనస్సును కలిగి ఉండాలి. ఏ మైండ్ లేదని ఈ మైండ్ గురించి చెప్తున్నాడు దేవుడు.
పరిశుద్ధమైన మైండ్ ఆలోచన లేదు కాబట్టి దాన్ని మీరు కలిగి ఉండండి అని. మీరు ఈ పరిశుద్ధతలో గాని ఉంటే మీకు కావలసిన అవసరతలు ఆటోమేటిక్ గా అవే మీ దగ్గరికి వస్తాయి. ఏలియాను చూడండి, ఆయన పరిశుద్ధమైన మనస్సు కలవాడు. ఆయన అడవిలోనున్నా గాని ఆహారము లేకపోతే దేవుడు ఏం చేశాడో తెలుసండి? ఎలైజా, where are you? I am in the forest, I am in the wilderness, so what? You be there, I am going to send your food there. ఏలియా, నీవెక్కడున్నావు? నేను అడవిలో ఉన్నావు ప్రభువా. అయితే ఏంటట? నీవెక్కడ ఉండు, నీ మనస్సు మంచిది, నీ మనస్సు పరిశుద్ధమైనది కాబట్టి నేను నీకు ఆహారాన్ని అక్కడికే పంపిస్తాను. నీవు పరిశుద్ధుడు అయితే నీ పాదాల దగ్గరికి ఏంటంటే అన్నీ వస్తాయి. ఏలియా దగ్గరికి చక్కగా పంపిస్తున్నాడు. మొదటి విషయం మనం గమనించవలసింది ఏమిటి అంటే, నీవు పరిశుద్ధంగా ఉన్నావో లేదో చెక్ చేసుకో. నీవు దేవునికి ఇష్టకరంగా ఉన్నావో లేదో చెక్ చేసుకో. అలాగ లేకుండా ఈ లోకంలో నీవు ఎన్ని సంపాదించినా, ఒక భక్తుడు పాట రాస్తూ అన్నాడు, దేవుడు లేకుండా నీవు ఎన్ని కలిగి ఉన్నా ఏమని రాశాడట ఆ పాట? సున్నా. సున్నా. మన జీవితాలు చాలాసార్లు అన్ని కలిగి ఉన్న సున్నా అయిపోతున్నాయి. అన్ని కలిగి ఉన్నాం కానీ ఏంటట? సున్నా. కానీ ఏం కలిగి ఉన్నావు? ఈ లోక సంబంధమైన పరిశుద్ధమైన మనస్సు కాదు. పరిశుద్ధమైన మనస్సును నీవు కలిగి ఉంటేనే ప్రభువు నిన్ను మెచ్చుకుంటాడు. అదే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. రెండవ రకపు మనస్సును మనం చూద్దాం. గమనించండి, రెండవ రకపు మనస్సు మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. ఓకే, లెర్న్ ఫ్రమ్ మీ. నా దగ్గర నుంచి నేర్చుకోండి. ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే, ఏమి నేర్చుకోవాలి? వాట్ షల్ ఐ లెర్న్ ఫ్రమ్ యూ? నేను ఏమి నేర్చుకోవాలి నీ దగ్గర నుంచి? కాబట్టి ఏమంటే, లెట్స్ హ్యావ్ ఎ హంబుల్ మైండ్. రెండవ విషయం ఏంటట? ఏ మనసు కలిగి ఉండాలట? లెట్స్ హ్యావ్ ఎ హంబుల్ మైండ్. దీన మనస్సును కలిగి ఉండాలి. ఈ దీన మనస్సును మీరు కలిగి ఉండటానికి కమ్ అండ్ లెర్న్ ఫ్రమ్ మీ. నా దగ్గరికి వచ్చి నా దగ్గర నుంచి మీరు నేర్చుకోండి. మనుషుల దగ్గరికి పరిగెత్తి పనికి మాలిన మనస్సులు నేర్చుకుంటున్నారు. మనుషులు దేవుని దగ్గరికి వచ్చి దేవుని మనస్సును నేర్చుకోవటం లేదు. లోకములో అన్ని నువ్వు నేర్చుకున్నావు, కానీ అవసరమైంది నువ్వు నేర్చుకోవటం. ధనవంతుడా, నువ్వు అన్ని సంపాదించావు, ఏం సంపాదించలేదు? రక్షణను. అందుకనే దేవుడు అంటున్నాడు, యు ఫూల్. కానీ నీవేమనుకుంటున్నావు తెలుసా? నేను తెలివైనాడు కాబట్టే బాగా సంపాదించానని నువ్వు అనుకుంటున్నావు. కానీ నిన్ను చూసే దేవుడు అంటున్నాడట, యు ఫూల్, నీవు మూర్ఖుడివి. ఇక్కడ మనం రెండవ విషయంలో చూసుకున్నప్పుడు, ఈ తగ్గింపు స్వభావము అనేది మనము దేవుని దగ్గర నేర్చుకోవాలి, మనుషుల దగ్గర కాదు. మనుషుల దగ్గర నేర్చుకున్న అంతా కూడా ఏంటంటే చెప్పాలి, కుళ్ళు, కుతంత్రాలు, అసూయ, ద్వేషం, పగ, ఈ మొత్తం అంతా కలిసి నిల్లు. అంతేనండి, కుళ్ళు మొత్తం అంతా కలిపి నిల్లు. అక్కడ ఏముంటుందిలే, మనుషుల దగ్గర కూర్చొని సంభాషణలు, మాటలు పడి మాట్లాడి
ఏం నేర్చుకుంటామంటే వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు సారీలు చెప్పుకోవటమే మనం నేర్చుకుంటాం. నిన్ను నీవు తగ్గించుకునే స్వభావము మనిషి దగ్గర నీవు నేర్చుకోలేవు. అందుకనే యేసయ్య అంటున్నాడట, యు కమ్ unto me, నా దగ్గరికి అండ్ లెర్న్ ఫ్రమ్ మీ, నా దగ్గర నుంచి నేర్చుకో. ఏం నేర్చుకోవాలి అంటే హౌ టు బి హంబ్, ఎలాగ తగ్గించి ఉండాలో నేర్చుకో నా దగ్గర. కరాటే మాస్టర్ దగ్గరికి వెళ్తే ఏం నేర్చుకుంటాం? కరాటే నేర్చుకుంటాం, అంతేనండి. తాగేవాడి దగ్గరికి వెళ్తే ఏం నేర్చుకుంటాం? తాగుతాం. టీచర్ దగ్గరికి వెళ్తే ఏం నేర్చుకుంటాం? స్త్రీల దగ్గరికి వెళ్తే ఏం నేర్చుకుంటాం? చెప్పుడు మాటలు, చాడీలు, అంతేనా? మరి దేవుని దగ్గరికి వెళ్తే ఏం నేర్చుకుంటా అంటే సరైన జీవితం, సరైన తగ్గింపు విధానం ప్రభు దగ్గర మనము నేర్చుకుంటాం. ఎక్కడ మనం వెళ్తున్నాం దేవుని దగ్గర? కొద్దిగా సమయం వస్తే, కొద్దిగా సమయం దొరికితే ఎడం పక్కింటికి పరిగెట్టే, ఇంకొద్దిగా సమయం దొరికితే కుడి పక్కింటికి పరిగెట్టే. ఈ పరిగెట్టి 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 ఎవరి దగ్గర పరిగెట్టలేకపోతున్నామట? దేవుని దగ్గరికి పరిగెట్టలేని జీవితం వచ్చేసింది మనం. ఇది అలవాటు అయిపోయింది. రాను 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 క్రైస్తవులు ఎక్కడికి పరిగెడుతున్నారు? క్రైస్తవత్వం ఎటైపోతుంది? కల్తీ అయిపోతుందా? ఏమవుతుంది? యేసయ్య కోరుకున్న ఆ క్రైస్తవ జీవితము యేసయ్యకు కనబడటమో. ఈరోజు నేను ఇంకో చర్చిలో కూడా ఇదే వాక్యం చెప్పాను. అద్భుతమా? మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం చదవండి. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి ఎన్నో వచనం? 41వ వచనం ఏమంటే వానిని ముట్టి నాకిష్టమే. జాగ్రత్తగా ఏం చచ్చాడు? నాకిష్టమే. ఎవరిని చూసి అంటున్నాడు? ఆ కుష్టి వ్యాధి వచ్చిన వ్యక్తిని చూసి నీవంటే నాకిష్టమే. ఎవరంటే కుష్టి వ్యాధికి వచ్చిన వ్యక్తిని దేవుడు చూసి అంటున్నాడు, నీవంటే నాకు ఇష్టమే, కాబట్టి నీ కుష్టి వ్యాధి నీలో నుంచి పోతుంది. మన ప్రవర్తనను దేవుడు చూసి నీవంటే నాకు ఇష్టమే అని ఎప్పుడైనా చెప్పాడా? మనకు ఆరోగ్యం బాగున్నప్పుడు పాస్టర్ గారు గుడికి రమ్మంటే రాము. నెత్తి మీదకి ఏదైనా జబ్బు వచ్చాక అప్పుడు పాస్టర్ గారు గుర్తొస్తారు, దేవుడు గుర్తొస్తాడు. అయ్యా గుడికి రా, అయ్యా అమ్మ గుడికి రా అమ్మ, ప్రార్థన చేసుకోండి. మా పాస్టర్ గారు బిజీ పాస్టర్ గారు. ఇప్పుడు మనకు నెత్తి మీదకి వచ్చాక పాస్టర్ గారు కూడా బిజీయే. ఇక్కడ ఈ వచ్చిన మీరు గమనించారా? నీవంటే నాకు ఇష్టమే. When Jesus Christ looked at that leper, Jesus said, I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీవంటే నాకు ఇష్టమే. ఆ వ్యక్తి చేసే ప్రార్థన మీరు గమనించారా? ఇఫ్ thou wilt, నీకు ఇష్టమైతే. యేసయ్య అంటున్నాడట, నీ ప్రవర్తన నిజంగా నాకు ఇష్టమైంది కాబట్టి నిన్ను శుద్ధుని చేశాడు అంటున్నాడు. యేసయ్య ఈయన ఇప్పుడు ఆదివారం గుడికి రాడు ప్రభువా, ఈయనను ముట్టి స్వస్థపరచు ప్రభువా అంతేనండి. ఏమని ప్రార్థన చేయాలట? ఈయన ఎప్పుడు ఆదివారం గుడికి రాడు ప్రభువా, ఈయనను ముట్టి స్వస్థపరచు ప్రభువా అని ప్రార్థన చేయాలా? ఏమని ప్రార్థన చేయాలంటున్నా? ఈయన చక్కటండి. మీరు అక్కడ 39వ వచనం నుంచి ఎప్పటి నుంచో కలిసి చదివితే, యేసయ్య దగ్గరకు వచ్చి మోకరించి నీ చిత్తమైతే, నీకిష్టమైతే నన్ను శుద్ధుడిని చేయాలి చక్కగా వేడుకుంటున్నాడు కదా. తగ్గింపు జీవితం చూడండి.
క్రైస్తవులమైన మనకది ఆ మోకరించి ఆయన అడిగే విధానము యేసయ్యకి ఇష్టమయ్యి చక్కటి మాట అన్నాడట, నీవంటే నాకు ఇష్టం. ఎంత చక్కటి మాట. ఇష్టమైతే ఏం చేస్తారు? ఇష్టమైతే ఏం చేస్తారు? ఆటోమేటిక్ గా సహాయము చేస్తారు. ఇష్టం కాకపోతే సహాయము. ఇక్కడ ఈయన ఇష్టపడ్డాడు కాబట్టి దేవుడు ఏమన్నాడట, నిన్ను నీవు తగ్గించుకొని నా ముందు మోకాళ్ళు ఉన్నావు చూసావా, అది నాకు ఎంతో నచ్చింది కాబట్టి నేను నిన్ను ముట్టి స్వస్థపరుస్తాను. ఏం చేయాలట? మనల్ని మనము తగ్గించుకుంటే ప్రభు తప్పకుండా మనకు సహాయము చేస్తాడు. వాక్యములో ఉంది, ఇఫ్ యు ఎగ్జాల్ట్ యువర్ సెల్ఫ్ యు విల్ బి అబేస్డ్, బట్ ఇఫ్ యు హంబుల్ యువర్ సెల్ఫ్ God will exalt you. Let God exalt your life. Don't exalt yourself. Don't boast yourself. నిన్ను నువ్వు హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. దేవుడు హెచ్చిస్తేనే ఆ హెచ్చుదల శాశ్వతంగా. అంతేగాని మనల్ని మనం హెచ్చించుకుంటే అది ఎక్కువ కాలము. యేసయ్య నా ప్రార్థన వినటం లేదు, యేసయ్య నన్ను ముట్టి స్వస్థపరచడం లేదు అంటే మన ప్రవర్తన బాగుంటే యేసయ్య తప్పకుండా. ఈ రోజుల్లో చాలా మంది అంతే, ఆరోగ్యం బాగున్నప్పుడు ప్రార్థనకు రారు, ఆరోగ్యం పాడయ్యాక ఎవరు గుర్తొస్తారట? యేసు ప్రభువు గుర్తొస్తారు. అప్పుడు మేము చేసింది మంచి పని కాదని ఒప్పుకోరు, దేవుడు ముట్టి స్వస్థపరచలేదని దేవుణ్ణి నిందిస్తారు. ఏంటి పాస్టర్ గారు, వెళ్ళి పరీక్ష రాయమన్నారా? వెళ్ళి రాసిన 100కి ఎన్ని వచ్చినాయి అండి? 3, 4 వచ్చినాయి. ఎందుకు 100కి 3, 4 వచ్చినాయి? టీచర్ గారు ఏమన్నారు? ఎప్పుడు పాఠాలు అప్పుడు చదవమన్నారు. చదివేవా? ఇప్పుడు పరీక్ష దగ్గరికి వచ్చాక ఏం చేస్తున్నావట? రాత్రంతా రేపు సైన్స్ పరీక్ష, రాత్రంతా నిద్ర లేకుండా చదివేవు అంతే. ఆ ఎగ్జామ్ హాల్లో కూర్చొని సోషల్ పరీక్ష రాసు. ఏమవుతుందంటున్నా అంతే. పాస్టర్లో మేము చెబుతాం, మరి నాయన నీకు పుణ్యం ఉంటుంది, ఆదివారం రా నాయన చర్చిలో కూర్చో, దేవుని వాక్యం విను, దేవుడు నేను ఆశీర్వదిస్తాడంటే వింటావా? అదేనా? నెత్తి మీదకి వచ్చాక అయ్యా రండి అయ్యా యేసయ్య గురించి ఏం చేయమంటున్నా, ఏమని ప్రార్థన చేయాలి? దేవుని దగ్గర నేర్చుకునే స్వభావము ఏంటట మనకి లేదు. అది ఉండాలని దేవుడు అంటున్నాడట. మనుషుల దగ్గర వద్దు, నా దగ్గర మీరు నేర్చుకోండి. మనుషుల దగ్గరికి వెళ్తే లేనిపోని ఎంత నేర్పుతారు. అవి కొన్నిసార్లు గొడవలు జరిగాక ఇదిగో ఫలానామే కూడా ఆ గుంపులో ఉంది అని మన్నెత్తి మీద కూడా అవస్థ. ఎందుకు అక్కడికి వెళ్తాం అంటే అదొక అంటువ్యాధి లాంటిదండి. ఇప్పుడు కరోనా కూడా ఏంటట అంతే. ఏదో తెలియకెళ్ళాను పాస్టర్ గారు అంటే తెలియకెచ్చాడు అని కరోనా ఊరుకుంటుందా? ఊరుకోదు. తెలియకొచ్చిన అంటుకుంటుంది, తెలియకపోయినా అంటుకుంటుంది. ఇప్పుడు అంటుకున్న వాడిని చూసి అమ్మ వాళ్ళ గుంపులో ఉన్నాం, మా ఇంటికి కూడా రావద్దు అంటారు రానిచ్చేవాళ్ళు కూడా. ఎందుకని? వాళ్ళ దగ్గర నుండి వచ్చేవాళ్ళు అని. అంతే కదా, అదే సమస్య. ఇప్పుడు మామూలు వాళ్ళని చూసినా కానీ భయం వేస్తుంది. అంతేనా? కాబట్టి జాగ్రత్త. ప్రభువు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, ప్రభు దగ్గర మనం నేర్చుకున్న మనుషులు గుంపులు కాదు, మనుషుల దగ్గరికి వెళ్ళి కాదు. కాబట్టి రెండవ విషయం ఏంటంటే, లెట్స్ హ్యావ్ ఎ హంబుల్ మైండ్. దీన మనస్సును కలిగి ఉండాలి. మూడవ విషయం మనం చూద్దాం. చూడండి 51వ కీర్తన 10వ వచనం. 51వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో
స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. వెరీ గుడ్. ఏమనుందటండి? స్థిరమైన మనస్సు. మూడవ విషయం ఏమిటంటే లెట్స్ హ్యావ్ ఎ స్టేబుల్ మైండ్. లెట్స్ హ్యావ్ ఎ స్టేబుల్ మైండ్ అంటే స్థిరమైన మనస్సును మనం కలిగి ఉన్నాం. చాలాసార్లు మన మనసు ఎలాగుంటుందట? సంచలత్వం. సంచలత్వం అంటే నిలకడగా లేకపోవటం, ఇటు అటు, కొన్నిసార్లు ఇటు కొన్నిసార్లు అటు, అంతేనా? రంగులు మార్చే మనస్సు దేవునికి ఇష్టమో? అసలు దేవునికే కాదు, నన్ను అడిగితే మనుషులకు కూడా ఇష్టమో? అప్పుడు ఆయనతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమంటాడట? మన దగ్గర మన మాట చెప్తాడు, వాళ్ళ దగ్గర వాళ్ళ మాట అది చెప్తాడు. అలాంటి వ్యక్తితోనే చాలా ప్రమాదము. క్రైస్తవుడు ఏం కలిగి ఉండాలట? స్థిరమైన మనస్సును నువ్వు కలిగి. ఒకప్పుడు మీరెవరో, కానీ ఇప్పుడు ఎవరట? మీరు యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మీరు దేవుని యొక్క బిడ్డ. దేవుని మనసు ఎలాంటి కట్టండి? స్థిరమైన మనస్సు. పరిస్థితులు మనల్ని మార్చుతాయి కాదు, ఏ పరిస్థితి అయినా కానీ జయించే ప్రార్థనా జీవితం, క్రైస్తవ జీవితం, స్థిరమైన మనస్సును మనము కలిగి. ఆ పరిస్థితి అలా మార్చేసేది పాస్టర్ గారు అంటాం మనం కదండి. పిచ్చోడి దగ్గరికి వెళ్ళి పిచ్చోడు అయిపోతావా? అవుతావా? ఏ అమ్మో పిచ్చోడి పరిస్థితి మార్చేసి నన్ను పిచ్చోడిని చేసేది అంటావా? అనో. అందుకు మరి దీంట్లో ఈ విషయంలో ఎందుకు వచ్చింది నీకంటున్నా? నాటకాలు, అంతేనా? చాలాసార్లు ఏంటట? నాటకాలు. స్థిరమైన మనస్సు క్రైస్తవునికి ఉండాలి. ఆ పరిస్థితి ఏదైనా దేవుడు నీకు ఒక ఆయుధం ఇచ్చాడు. ఏం ఆయుధం చెప్పండి? అది ప్రార్థన. ప్రార్థన ద్వారా జయించుట నేర్చుకోవాలి. క్రైస్తవునికి కష్టాలు రావని నేను చెప్పటంలే, ఆకలి లేదని నేను చెప్పటంలే, సమస్యలు రావని నేను చెప్పటంలే, వస్తాయి. కానీ వాటిని జయించడానికి కూడా దేవుడు ఏమిచ్చాడట? మనకు ఒక గట్టి ఆయుధాన్ని ఇచ్చాడు. ఏం ఆయుధం అది? ప్రార్థన అనే ఆయుధం. దాన్ని ఉపయోగించు. ప్రార్థన నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏ షాపులోకి వెళ్ళి నువ్వు కొనుక్కోవలసిన అవసరత అదే, అది మన దగ్గరే. దాన్ని ఉపయోగించడం నేర్చుకోవాలి. కాబట్టి మూడవ విషయం ఏమిటంటే స్టేబుల్ మైండ్, స్థిరమైన మనస్సు. ఏది నాకు కావాలని కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడట? దేవా నాకు శుద్ధ హృదయము, స్థిరమైన మనస్సును నాకు దయచేయి. స్థిరమైన మనస్సు నాకు లేదు. ఎవరేం చెబితే అది నేను నమ్ముతాను, ఎవరేం చెబితే అది నేను వింటాను, దాని ప్రకారంగా చేస్తాను. Adam and Eve, what did they do? ఏం చేశారు? ఆదామవ్వలు ఏం చేశారు? They listened to the word of God before Satan came to them. When God left them, they also listened to the word of Satan. దేవుని మాట విన్నారు, ఆయన వెళ్ళిపోయాక సాతాను మాట కూడా ఏం చేశాను? They looked at that fruit, they ate that fruit, and the consequence, they lost that beautiful garden. ఆ అందమైన ఆ తోటను కదండి ఏం చేసుకున్నారటనే. ఎందుకు మన జీవితంలో స్థిరమైన మనసు లేకుండా దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నాం? దేవుని దగ్గర ఆశీర్వాదాలు మన గురించి, కానీ ఆ దేవుని ఆశీర్వాదాలు మనకు ఎందుకు రావటం లేదు అంటే ఎందుకు రావటం లేదట? ఎందుకు రావటం లేదు? మనము దేవుని మనస్సును కలిగి లేము, దేవునికి ఇష్టకరమైన బ్రతుకును కలిగి లేము. మొట్టమొదటి చూడాలి.
నువ్వు ప్రతిరోజు స్కూల్కి వెళ్తుంటే టీచర్కి ఏంటంటే ఇష్టం, అంతేనా? సంవత్సరానికి ఒకసారి స్కూల్కి వెళ్తుంటే అయ్యిందండి మా స్టూడెంట్ అంటే సంవత్సరానికి ఒకసారి స్కూల్కి వస్తాడని టీచర్ గారు మెచ్చుకుంటారా? నువ్వు ప్రతి ఆదివారం గుడికి వస్తుంటే పాస్టర్ గారికి ఇష్టం, నువ్వు ప్రతి ఆదివారం గుడికి వచ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడికి ఇష్టం. అప్పుడు పాస్టర్ గారు నీ గురించి ప్రార్థన చేస్తాడు, దేవుడు ఇష్టపడతాడు. బాగున్నప్పుడు రావు, బాగులేనప్పుడు పాస్టర్ గారు కావాలి, దేవుడు కావాలి. ఎలా ప్రార్థన చేస్తారంటున్నా, ఎలా దేవుడు నిన్ను ఇష్టపడతాడంటున్నా, అంతేనండి. స్థిరత్వము లేదు మనలో, దేవుడు కోరుకున్న జీవితం లేదు మనలో, దేవుడు కోరుకున్న ప్రవర్తన లేదు మనలో. తప్పు మనలో పెట్టుకొని ఎవరిలో నిందిస్తే ఎవడు బాధపడతాడంటున్నా. సమస్య ఎవరికి? నేను చర్చికి రాను అంటే రాకపోతే ఎవరికి బాధ? రానులకే. నేను చదవను అని చాలా మంది స్కూల్లో పెడితే పరిగెడుతుంటారు కదా, స్కూల్లో లేకుండా. ఇప్పుడు ఏం చేశానో వాళ్ళు ఏం చేస్తున్నారట? పొద్దున్నే లేచి ఎక్కడ పరిగెడుతున్నారట? ఎందుకని? ఇప్పుడు ఏడుతో చదివిన వాళ్ళేమో మోటార్ సైకిల్ పెట్టుకొని, అంతేనా, చక్కటి బట్టలు వేసుకొని డ్యూటీకి వెళ్తుంటే, వీళ్ళేమో కత్తి పెట్టుకొని స్కూల్కి వెళ్తుంటే, పొలం వెళ్తుంటే. అప్పుడు చదువుంటే బాగుండను, చదువుంటే చదవాలిగా. నీ తల్లిదండ్రులు ఎంత చెప్పారో పాపం, చదువుకోరా నాయన, ఏమొస్తుంది ఏమొస్తుంది? చేతిలో పెన్ను వస్తుంది అంటే నువ్వు చదువుకోలేదు. ఇప్పుడు చేతిలో కత్తి వచ్చింది, చేతిలో కర్ర వచ్చింది. ఎందుకని? వినలే, వినం కదండి. చెప్పవలసిన సమయంలో తల్లిదండ్రులు చెబితే వినం మనం. సమస్య దాటిపోయి ఏదంటే సమస్య తల మీదకి వచ్చాక, నెత్తి మీదకి వచ్చాక అప్పుడు మనం బాధపడుతూ ఫలితం ఏంటి? ఇప్పుడు జరగవలసింది ఆల్రెడీ జరిగింది. ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళలేము, చదవలేము. చదివిన మనసు దాని మీదకి ప్రభు అంటున్నాడు, ఇది కలసన్యములు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును హ్యావ్ ద మైండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. ఎలాంటి మనసు అంటే 3 రకాలు చూసే. నెంబర్ 1 చెప్పండి, లెట్స్ హ్యావ్ a holy mind. And number 2, let's have a humble mind. And number 3, let's have a stable mind. స్థిరమైన మనస్సును మనము కలిగి ఉన్నాం. ఇక ఎవరు వచ్చి మన రక్షణ నుంచి కదండి, మన ఆత్మీయ జీవితం నుంచి, మన ప్రార్థనా జీవితం నుంచి, ఇంకేంటట మన విశ్వాస జీవితం నుంచి బయటికి లాగుతున్నా మనం ఏం చేయకూడదట? బయటికి రాకూడదు. నువ్వు చెప్పవలసింది ఒకటి, నేను యేసు ప్రభువుని నమ్ముతున్నాను, యేసయ్య నా రక్షకుడు. మీరెన్ని ఆకర్షణలు ఈ లోక సంబంధమైనవి నాకు చూపించిన నేను వాటి వైపుకు ఆకర్షింపబడను. I love Jesus and I hate these worldly things. నేను యేసుని ప్రేమిస్తాను, ఈ లోక సంబంధమైన వాటిని ఏంటట త్యజిస్తాను, అవి నాకు వద్దు. ఇలాంటి నిర్ణయం మనం తీసుకున్నాం. మరి ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు మనం ఇంకేం తిరుగుడు? I have decided to follow Jesus Christ. No turning back. No turning back. వెనక్కి తిరిగి చూడొద్దు. Because the world is behind me and the cross is before me. లోకము నాకు వెనకాల ఉంది, సులువు నాకు ముందుగా. So I don't want to turn back. నేను వెనక్కి తిరిగి చూడటం నాకు ఇష్టము. The things in the world are very attractive. ఈ లోకములో ఉండే వస్తువులు అటువంటి చాలా ఎలాగుంటాయట, ఆకర్షణీయంగా. అసలు ఆదాము అవ్వల పండు తినడానికి ఎలాగూ కనబడేను? రమ్యముగా, ఆకర్షణీయముగా, అందముగా, ఇంకేంటేంటోగా కనబడేను, అంతేనా? అందుకనే ఇలా వింటూ తెలియకుండా వెళ్ళి
ఏం చేశాను? తిన్న తర్వాత బయటకు వచ్చాక కదండి, ఏదైనా తోటలో చల్లగా ఉండేను, ఏదైనా తోట బయటకు వచ్చినప్పుడు వేడి అనిపిస్తుందట. ఇదేంటి, ఏసీ పోయిందా, పావకట్ట కాదు, ఆ స్థలాన్ని నువ్వేం తీసుకున్నావట? ఏదైనా తోటలో చల్లగా ఉండిందట. ఏదైనా తోటలో ఏం పండు అంటే ఆ పండు బయటకు వచ్చాక వెచ్చగా అనిపిస్తుంది, వేడిగా చెమటట. పాపం వాళ్ళకి ఇప్పుడు తెలియదు. ఎవరు చేసుకున్నారు? మనమే చూసుకో. జాగ్రత్త. ప్రభు ఆశీర్వాదాలు నువ్వు పొందాలి. ప్రభు ఆశీర్వాదాలు మనం పొందాలి అంటే మన ప్రవర్తన బట్టి. If Jesus loves you, if Jesus says, looking at your life, you are my beloved son and daughter, definitely He will provide your needs. He will bless you abundantly. యేసు నిన్ను నన్ను చూసి నా ప్రియమైన కుమారుడా కుమార్తె అన్నారనుకోండి, తప్పకుండా దేవుడు నీకు అన్ని సహాయము. ఒకవేళ యేసయ్య మనల్ని చూసి, if Jesus says looking at your life, you are a very good bad person, you are a very good bad person, then nothing happens. నువ్వు చాలా మంచి చెడ్డోడు కదండి, నువ్వు చాలా మంచి చెడ్డోడు, ఏమి ఇవ్వడట దేవుడు. అంటే దేవుని దగ్గర నుంచి మనకు వచ్చే ఆశీర్వాదాలు పోవాలన్నా నీవే కారణం, రావాలన్నా మళ్ళీ ఎవరు కారణమట? మనమే కారణం. దేవుణ్ణి నిందించొద్దు, దైవ సేవకుడిని నిందించొద్దు. అంతేనండి, దైవ సేవకుడిని దేవుణ్ణి నిందించొద్దు. ఎందుకు మనస్సు రావటం లేదు వాళ్ళకి సహాయం చేయాలని అంటే మన ప్రవర్తన బట్టి. అర్థమవుతుందా? కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నది, లెట్స్ హ్యావ్ ద మైండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యొక్క మనస్సును కలిగి ఉన్నాం. అది ఎలాంటి మనస్సు అంటే, ఎలాంటి మనసు అంటే పరిశుద్ధమైంది, దీన మనస్సు, స్థిరమైన. ఇవి మనం కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడో ఒక వచనం చదివి మనం ప్రార్థన చేసుకుందాం. Peter, the first letter of Peter, chapter 5 verse 6. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఏ మనస్కులై ఉండాలి? దీన మనస్కులై. ఎవరు ఏం చెప్పినా వాళ్ళ మాటలు మీరు పట్టించుకోరు. వాళ్ళ మాటలు విని మీరు బాధపడవలసిన అవసరం. God knows the right time, when to bless, where to bless, how to bless. Let God take His own time. ఆయన సొంత సమయం తీసుకొనివ్వండి. మీరెందుకు కంగారు పడతారు? మీరెందుకు ఆయనను బలవంతం చేస్తారు? Please don't compel Jesus Christ to do things in your time. నీ సమయంలో దేవుడు పనులు చేయాలని దేవుడు బలవంతం చేయొద్దు. Let him do his work in his time. ఆయన పని ఆయన సమయంలోనే. మీరు గమనించారా? ఒకసారి వివాహంలో యేసయ్య మరియమ్మ కూడా వెళ్తే సమస్య ఏమొచ్చిందటండి? There is no wine. Then they came to Jesus Christ and told him no wine. You know what Jesus said? I will do my work in my time. నేను నా పనిని నా సమయంలోనే చేస్తాను. In due time, Jesus Christ turned that water into wine. సరైన సమయంలో ఆ నీటిని
ద్రాక్షారసముగా మార్చండి. ఇక్కడ కూడా ఉన్నది ఏంటంటే గాడ్ నోస్ ద రైట్ టైం. సరైన సమయము ఆయనకి తెలుసు. ఇన్ డ్యూ టైం గాడ్ విల్ బ్లెస్ యూ అబండెంట్. బట్ టిల్ ద టైం వాట్ యూ హ్యావ్ టు డూ. నువ్వు చేయవలసింది ఏంటి? ఆ సమయం వచ్చే వరకు నువ్వేం చేయాలంటే యు బీ అండర్ హిస్ మైటీ వింగ్స్. ఆయన బలిష్టమైన చేతి క్రింద నువ్వు ఉండాలి. అండ్ నెంబర్ 2, యు బీ హంబుల్ అండర్ హిస్ మైటీ వింగ్స్. నీవు ఏంటట దీనత్వంతో ఆయన బలమైన చేతి క్రింద ఉండు. అప్పుడు దేవుడు ఏం చేసినట్టండి? నిన్ను హెచ్చించును, నిన్ను ఆశీర్వదించును. చాలాసార్లు మనం అలాగుండకే దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనము పొందలేక పోతున్నాం. ఆ ఆశీర్వాదాలు పొందిన చూసి అసూయ పడుతూ ఉంటాం. అంతేనా? ఆయన ఎందుకు దేవుడు ఆశీర్వదించాడు, నన్ను ఎందుకు ఆశీర్వదించలేదు అని దేవుడు చెప్పినట్టుగా ఉండడానికి ప్రయత్నం చెయ్యం. ఆశీర్వాదాలు పొందిన చూసి అసూయ పడుతూ ఉంటాం. ఇదే పెద్ద జబ్బు మనకి కదా. దయచేసి ఉదయకాల సమయంలో దేవుని మనసును మనం కలిగి ఉన్నాం. దేవుని ఆశీర్వాదాలు మనం పొందుదాం. అలా పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుగా మీకు వందన. వాక్యమైన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని క్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.